శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకు ఎప్పుడు మౌఢ్యం ఉంటుంది, ఎప్పుడు కర్తరి ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. దాంతోపాటు ఏ నదికి పుష్కరం ఉంది, అలాగే ఎప్పుడు ఉంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా కర్తరి వైశాఖ బహుళ తదియ ఆ రోజు 4 మే 2026 సోమవారం నుండి 29/5/2026 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు వాస్తు కర్తరి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ సమయంలో ఈ కర్తరి ఉండటం వల్ల ముఖ్యంగా గృహప్రవేశము, శంకుస్థాపన లాంటి వాస్తు పూజ అంటే వాస్తు సంబంధ పూజలు ఈ సమయంలో పనికిరాదన్నమాట. కాబట్టి అంటే వాస్తు సంబంధ పూజలు మాత్రం పనికిరావు. ఇప్పుడు మిగిలిన అన్ని శుభకార్యాలు ఈ సమయంలో చేసుకోవచ్చు, తప్పలేదు. ఇక దాని తర్వాత గురుమౌఢ్యమి అంటే గురుమోడాలన్నమాట. ఇది ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి అంటే 15 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 ఆషాఢ బహుళ అమావాస్య వరకు ఈ గురుమౌఢ్యమి ఉందన్నమాట. అంటే చెప్పాలంటే ఆషాఢ మాసంలోనే ఇది మనకు ఉండటం వల్ల మనకి ఈ సంవత్సరం పెద్దగా గురుమౌఢ్యం వల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ఆషాఢ మాసంలోనే అసలు ఏ శుభకార్యాలు చేయము. ఆ సందర్భంలోనే గురుమౌఢమి రావడం వల్ల మనకది దాంట్లో కలిసిపోయింది. కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఆషాఢ మాసంలో ఎలాగూ మనం పెళ్ళిళ్ళు చేయం కాబట్టి, శుభకార్యాలు చేయం కాబట్టి ఆ ఆషాఢ మాసంలోనే మనకు ఈ గురుమౌఢమి రావడం వల్ల మనకు ఒక ఇబ్బంది లేదని చెప్పచ్చు. తర్వాత శుక్రమౌఢమి. ఈ శుక్రమౌఢమి ఆశ్వేజ శుద్ధ అష్టమి నుండి అంటే 19 అక్టోబర్ 2026 నుండి ఆ రోజు సోమవారం అన్నమాట. ఆ రోజు నుండి ఆశ్వేజ బహుళ చవితి వరకు అంటే 29 అక్టోబర్ 2026 గురువారం వరకు ఈ శుక్రమౌఢ్యం ఉందన్నమాట. ఈ సమయంలో మనం శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు ఇవి కూడా ఇప్పుడు పనికిరావు. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది దసరా సెంటిమెంట్ అని దసరా రోజు మనకు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. అంటే శుభకార్యాలు అంటే గృహప్రవేశం కానీ కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే ఇప్పుడు శుక్రమౌఢమి ఉంది కాబట్టి ఈ సమయంలో పనికిరాదని చెప్పవచ్చు. దాని తర్వాత పుష్కర నిర్ణయము. ఈ సంవత్సరము జ్యేష్ఠ బహుళ విధియ ఆ రోజు 2 జూన్ 2026 మంగళవారం అన్నమాట. ఆ రోజు ఉదయం నుండి సార్ధ త్రికోటి సహిత యమునా నది పుష్కరాలన్నమాట. అంటే ఈ సంవత్సరము యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరం ఉంటాయి. కర్కాటకంలో గురువు రావటం వల్ల ఈ సంవత్సరం మనకు యమునా నది పుష్కరాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా పుష్కర స్నానం చేయాలనుకున్నప్పుడు ఈ సందర్భంలో వరుసగా 13 రోజులు ఈ పుష్కర స్నానం చేస్తే చాలా మంచిది. ఇది మామూలుగా కర్తరి, గురు శుక్రమౌఢ్యమి అలాగే పుష్కరాల గురించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.